జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య కుర్మ 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షులు వీరసాయి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిని శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్ పాల్గొని కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నేతలు విజయభాస్కర్, గవ్వల మల్లేశం, కర్రె వీరన్న, ఎంపీటీసీలు, కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు। ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రం ఆవరణలో దొడ్డి కొమరయ్య ప్రాంగణంలో దొడ్డి కొమరయ్య గారి 94వ జయంతి వేడుకలు మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। దొడ్డి కొమరయ్య గొప్పతనం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడి తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య గురించి మనందరం చర్చించుకోవాల్సిన అంశం। అదేవిధంగా దొడ్డి కొమరయ్య గురించి అన్ని తరగతులలో పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్టాపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా మన జనగామ కలెక్టరేట్ ఆవరణలో కూడా దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసి జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య జిల్లాగా పేరు పెట్టాల్సిందిగా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మండల కుర్మ సంఘం నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం। 94వ జయంతి సందర్భంగా మన కుర్మ సంఘం వాళ్ళు పేరుకు పూలమాల వేయడం జరిగింది।